Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ ఎంతో టేస్టీ అండ్ సింపుల్ మస్కట్ మిలాన్ ఐస్ క్రీమ్. సమ్మర్ సీజన్ లో పిల్లలు ఇష్టంగా తినే హెల్దీ హోమ్ మేడ్ మస్కట్ మిలాన్ ఐస్ క్రీమ్ చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అదే విధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మస్కట్ మిలాన్ ఐస్ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఈ మస్కట్ మిలాన్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి మస్కట్ మిలాన్స్ ను తీసుకుందాము. మస్కట్ మిలాన్స్ ను బాగా కలర్ వచ్చి పండినవి తీసుకోవాలి. తీసుకుని వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత మస్కట్ మిలాన్స్ ని ముచుకు పై భాగంను రౌండ్ లాగా వచ్చేలా కట్ చేసుకోవాలి. పైన క్యాప్ పెట్టుకోవడానికి యూస్ చేసుకుంటాం కనుక ముచుకు భాగంను కొంచెం ఎక్కువ లోపలికి కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా కట్ చేసుకున్నాక మస్కట్ మిలాన్ ను తీసుకుని స్పూన్తో పైన ఉన్న పల్ప్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టి వేరే బౌల్ని తీసుకుని స్పూన్తో మస్కట్ మిలాన్ లోపల ఉన్న సీడ్స్ని స్లోగా తీసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తే పల్ప్ వస్తుంది కనుక స్లోగా స్పూన్తో సీడ్స్ని అన్ని ఒక బౌల్లోకి ఈ విధంగా 2 మస్కట్ మిలాన్స్ని తీసుకోవాలి. ఈ సీడ్స్ అన్నవి ఐస్ క్రీమ్లో వేస్తే బాగుండవు కనుక యూస్ చేయము. తర్వాత ముందుగా పల్ప్ తీసుకున్న బౌల్ని తీసుకుని దానిలోకి మస్కట్ మిలాన్లో ఉన్న పల్ప్ని స్పూన్తో తీసుకుని బౌల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా పల్ప్ తీసినప్పుడు స్లోగా తీసుకోవాలి. పైన వైట్ లేయర్కి స్పూన్ తగలకుండా పల్ప్ని తీసుకోవాలి. ఇలాగా బౌల్లోకి 2 మస్కట్ మిలాన్స్ పల్ప్ను తీసుకోవాలి. పల్ప్ తీసేసి మస్కట్ మిలాన్స్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ని తీసుకుని ముందుగా తీసుకున్న మస్కట్ మిలాన్ పల్ప్ని మిక్సీ జార్లో వేసుకుని వాటర్ వేయకుండా జ్యూస్ చేసుకోవాలి. ఈ విధంగా జ్యూస్ని చేసుకోవాలి. వాటర్ వేయకుండా జ్యూస్ చేసుకుంటే ఐస్ క్రీమ్ తిన్నప్పుడు మస్కట్ మిలాన్ ఫ్లేవర్తో బాగుంటుంది. ఇలా జ్యూస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ప్యాన్లో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ను వేసుకోవాలి. వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ పాలని మరిగించుకోవాలి. ఇలాగా ఒక 5 మినిట్స్ తర్వాత ఒక 3 స్పూన్స్ మరిగిన పాలని బౌల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని 2 స్పూన్స్ వేసుకుని లమ్స్ లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా మరిగించుకుంటున్న పాలు 1/2 లీటర్ వేసాము కనుక 1/4 లీటర్ వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గరికి వచ్చాక పాలల్లో 100 గ్రామ్స్ పంచదారను వేసుకోవాలి. వేసుకుని పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇలాగా పంచదార కరిగిన తర్వాత ముందుగా పాలల్లో కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ని వేసుకుని లమ్స్ లేకుండా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగా దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకున్న ఆల్మండ్స్ని వేసుకోవాలి. అలాగే చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకున్న క్యాష్యూ నట్స్ని వేసుకోవాలి. అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న మస్కట్ మిలాన్ జ్యూస్ని కూడా వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని తర్వాత ముందుగా పల్ప్ తీసేసిన మస్కట్ మిలాన్స్ని తీసుకుని దానిలోకి ఈ జ్యూస్ని ఫిల్ చేసుకోవాలి. ఇలాగా ఫుల్గా ఫిల్ చేసుకుని సోక్ చేసిన చియా సీడ్స్ని అండ్ సబ్జీ సీడ్స్ని
ఈ మస్కడ్ మిలన్స్ లో వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత పైన ఆల్మండ్ పీసెస్ ని అండ్ క్యాష్యూనట్ పీసెస్ ని, లాస్ట్ లో చియా అండ్ సబ్జీ సీడ్స్ ని వేసుకుని ముందుగా కట్ చేసుకున్న మస్కడ్ మిలన్స్ ముచ్చుకును పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకుని 10 to 12 hours ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. 10 hours తర్వాత మస్కడ్ మిలన్ ఐస్ క్రీమ్ ను తీసుకుంటే రెడీ అయిపోయింది. ఇలా మనకు నచ్చిన షేప్ లో పీసెస్ గా కట్ చేసుకోవచ్చు. మస్కడ్ మిలన్ ఐస్ క్రీమ్ ను ఈ విధంగా ఈజీగా కార్వింగ్ ను చేసుకోవచ్చు. ఈ మస్కడ్ మిలన్ ఐస్ క్రీమ్ చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అదే విధంగా టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. ఇలాగా హెల్దీ హోమ్ మేడ్ మస్కడ్ మిలన్స్ ఐస్ క్రీమ్స్ ని చేసి పిల్లలకు ఇస్తే చాలా ఇష్టంగా తింటారు అండ్ అలాగే హెల్దీ కూడా. మీరు కూడా తప్పకుండా ఈ హోమ్ మేడ్ మస్కడ్ మిలన్ ఐస్ క్రీమ్ ని ట్రై చేసి అండ్ ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. Thank you for watching my video. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget of miss any of my videos. I will come with the new video very soon. Bye bye.